సినిమా. ఈ మూవీ మనందరికీ ఇష్టం. ఈ మూవీ స్ఫూర్తి తో మన ముందుకు వచ్చేస్తున్నారు పటాష్ ప్రకాష్ along with his teams. Let's welcome them. బాగా డాన్స్ చేశారా? ఇంకో 10 రూపాయలు ముగ్గురు పండగ చేసుకోండి. గుండె పలిగేలాగా ప్రేమించమంటావా, పలిగిన గుండెతో ప్రేమించమంటావా? చెప్పు తెగేలా కొట్టమంటావా, తెగిన చెప్పుతో కొట్టమంటావా? ఏంటి జోక్ చేశా. మాట కలుపుతావు అనుకున్నా, నువ్వు ఇట్ట మంట కలుపుతావు. అసలు నీతో మాట్లాడను పోను. అంతేనా? ఏం కావాలి? వీలైతే 4 పంచులు, కుదిరితే కొత్త కాన్సెప్ట్. ఆ పంచల్లాగా టీం లీడర్ నానా సంకలు నాగుతున్నారు. సిద్ధు, ఆ విషయం పక్క పెట్టి దగ్గర నీకు విషయం చెప్పనా? చెప్పు. అబ్బా సిగ్గేస్తుంది. చెప్పు. అయ్యో సిగ్గేస్తుందమ్మా. ఇది చెప్పినట్టే నేను నిన్నట్టే చెప్పేస్తున్నా సిద్ధు. ఐ లవ్ యూ. నాన్న అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా లపక్క నొల్లో పడతావా? అది నీతో ప్రేమ మీద లపక్క నీ వంట పడలేదే, 4 పీకితే వచ్చి పడింది. ఎంత కోపం ఉంటే మాత్రం వయసుకొచ్చిన అమ్మాయి మీద విగ్గుడేతోటి కొడతారా? ఇంకోసారి కొట్టారంటే గోకేస్తారు మిమ్మల్ని. నువ్వు గోకడం కాదు, అది అవుతా వాడు రోడ్డు మీద గోక్కుంటూ ఐ లవ్ యూ చెప్పుకుంటూ తిరుగుతోంది. అయినా వాడు ఎలా ఉన్నాడో తెలుసా నీకు? ఎలా ఉన్నాడండి? కోతుల్ని భయపెట్టడానికి చింపాజీలు తీసుకొస్తారు, అదే చింపాజీని భయపెట్టడానికి ఇలాంటి వాడు తీసుకొస్తారే. అయినా వీడిని తీసుకెళ్లి ఆది మానవుడి ముందు నిలబెడితే వీడు మనవాడు అని గుర్తుపట్టడానికి 6 నెలలు పడుతుంది. అలా ఉన్నాడే వాడు. నువ్వు నా అలాగే ఎందుకు తప్పు చేస్తావే? ఏమన్నావు? నాన్న, మీరు నన్ను విగ్గుడేలా కొట్టినా, పళ్ళు రాలేలా బాధినా, నేను మాత్రం సిద్ధుని లవ్ చేస్తాను. వాడు నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఒక్క 2 నిమిషాలు వాడితో మాట్లాడండి నాన్న, వాడేంటో మీకు తెలుస్తుంది. నువ్వు అన్నట్టు ఆ 2 మినిట్స్ మాట్లాడతాను, వాడు నాకు నచ్చలేదని చెప్పేస్తాను. 2 నిమిషాల్లో ఒక మనిషిని ఎలా ఎస్టిమేట్ చేస్తారు నాన్న? సరే, ఏ తండ్రి చెయ్యని సాహసం నేను చేస్తాను. సూసైడ్ చేసుకుంటారా? చెప్పు తీసుకొడతాను. వాడు మన ఇంట్లో ఒక 4 వారాలు ఉండగలడా? ఎందుకుంటాడు నాన్న? మొన్నే వాడి ఇంటి రెంట్ కట్టలేదని వాళ్ళ ఓనర్ వాడిని రోడ్డుని తరిమేశాడు. రోజు 5 రూపాయలు టికెట్ తీసుకొని కృష్ణకాంత్ పార్క్ లో వెళ్తున్నాడు. అవునా? ఒక 50 రూపాయలు ఇచ్చి వాడికి పర్మనెంట్ ఎంట్రీ పాస్ ఇప్పించకపోయావా? సారీ నాన్న, మీరు ఇంకా ఎంట్రన్స్ ఫీజు ఇవ్వలేదు. అంటే నా దగ్గర ఎంట్రన్స్ గా డబ్బులు తీసుకెళ్లి వాడికి పర్మనెంట్ గా ఎంట్రీ పాస్ ఇప్పిస్తున్నావా? సారీ నాన్న, ఒకసారి ఫోన్ చేస్తానే. చెయ్యి. హలో కృష్ణకాంత్ పార్క్ వాచ్మెన్ అంకుల్, సిద్ధు వస్తే మా ఇంటికి రమ్మని చెప్పండి. ఓకే. ఏమైంది నాన్న? దొరగారికి ఫోన్ కూడా లేదనమాట. మీరు ఇంకా ఎగ్జామ్ ఫీజు ఇవ్వలే కదా? ఇంజనీరింగ్ అయిపోయిన వాడికి ఇల్లు కొనిచ్చేలాగున్నావు కదే. లేదు నాన్న, బిల్లా ప్లాన్ చేశా. చెప్పు తీసుకొడతా. నాన్న, సిద్ధు వచ్చాను నాన్న. నీకెలా తెలుస్తోంది? సిద్ధు చూపులు నా వీపును గుచ్చుతున్నాయి నాన్న. ఏమండి, నా చూపులు కూడా మీ వెనని గుచ్చుతున్నాయా? నీ చూపు నాకు గుచ్చలేదే, నువ్వే అరికాళ్ళ ముళ్ళు నాకు గుచ్చుతూనే ఉన్నావు. గోకేస్తాను. ఇట్టంటోడే ఇట్టంటోడే ఇంటెన్కా వస్తాడే. అబ్బో నాన్న, సిద్ధు నాన్న. ఎదురు పెద్దవాళ్ళు ఉంటే కాళ్ళు మొక్కాలని కూడా ఆశీర్వాదం తీసుకోవడం తెలియదు వాడు దరిద్రుడికి. సిద్ధు ఏదైనా చేయి సిద్ధు. మీ నాన్న ఉన్నారు, చేస్తే బాగుండదేమో. సిద్ధు కాళ్ళు మొక్కు. నా కాళ్ళు కాదు, నాన్న కాళ్ళు మొక్కు. ఇక మోకాలు ఏందో తెలుతులే, అరికాలు ఏందో తెలుసు, స్తంభంలాగా ఉంటుంది. సిద్ధు పంచులు వేయడం ఆపి బ్లెస్సింగ్స్ తీసుకో. రేష్మి అంకుల్. ఏంటి ఎందుకు రేష్మి అంటున్నాడు? అంటే ఈయన రేష్మి గారికి పెద్ద ఫ్యాన్, అందుకే రేష్మి అంటున్నాడు అనమాట. మాల్ ఫ్యాన్ గా హెలికాప్టర్ కన్నా పెద్ద ఫ్యాన్ ని. మాస్టర్ ఏం చేస్తుంటారో? పాఠాలు చెప్పుకుంటూ ఉంటాను. ఏంటది? పాఠాలు చెప్పుకుంటూ ఉంటాను అంటే మాస్టర్ ఇంకా పాఠాలు చెప్పుకో వెళ్ళి మార్కెట్ లో కూరగాయల వ్యాపారం చేస్తారా ఏంది? ఓసారి ట్రావే ఇటు దరిద్ర వాంతులు వచ్చే పంచులు ఎత్తున్నాడు రైట్. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? 3 వారాల నుంచి ఫోన్ చేస్తున్నా. బాత్రూమ్ లో ట్యాప్ లీక్ అయ్యి బాత్రూమ్ స్విమ్మింగ్ పూల్ లో తయారైందని. వెళ్ళి రిపేర్ చేయి. వాడు
బాత్రూమ్ క్లీన్ చేసే ప్లంబర్ కాదే, నీ అల్లుడు, మీ అమ్మాయి ప్రేమించిన మన్మధుడే. వీడితో పోల్చుకుంటే మీరు చాలా బెటర్ కదండి. మీరు గొడవ ఆపండి. పాపం సిద్ధు రా. సిద్ధు కూర్చో. ఆకలిస్తుందా? తింటావా? తింటా. అదే ఆ. వాడు తింటావా అని అడగకూడదే, ఆ. తిన్న తర్వాత ఏదన్నా మిగిలిస్తావా అని అడగాలి. అలా ఉంది వాడు వాళ్ళకం. అమ్మ సిద్ధుకు ఫుడ్ పెట్టు, తీసుకురా. ఆశని ఒక కవర్ ఉంటే తావా. ఇప్పుడు కవర్ ఎందుకే? అంటే సిద్ధు తిన్న తర్వాత మిగిలింది కవర్ లో పెట్టి బయట అడుక్కునే వాళ్ళకి వేస్తారనమాట. అది అబ్బా, సిద్ధు స్పెషాలిటీ. ఇది ఒక్క విషయంలో వాడు నచ్చడం మొదలు పెట్టాడే. సిద్ధు ఏ కావాలా? అది కాదు, మా నాన్న చూస్తున్నాడు. దిష్టి తొలగిద్ది. కవర్ చేయి సిద్ధు. కవర్లోనా కదా తింటుంది. అది కాదు, నీ అడుక్కు తినే బుద్ధిని పక్కన పెట్టు, పక్కన పెట్టు. సిద్ధు నాకుతావా? ఛీ! అది కాదు సిద్ధు, ఆ. పక్కన పెట్టు. కొల ఎక్కడ? కుల్లాయి ఉండదు సిద్ధు, ఇక్కడ సింక్ ఉంటుందా? ఆ పక్కన సింక్. మీ ఇంట్లో అన్నం తిన్న తర్వాత ప్లేటు కడగడం నేర్పిలేదా? రేటు కడగకుండా తింటాం నేర్పారు. ప్లేటు తినక కడగడం నేర్పలేదురా, కుక్కలా నాకడం నేర్పించారు. మన రూమ్కి వెళ్ళి పడుకుందాం. అబ్బా, పద, పద. ఏయ్, ఆగు, రండి. నేను ఇక్కడికి పిలిచింది దాన్ని ఇంప్రెస్ చేయడం కోసం కాదురా, నన్ను ఇంప్రెస్ చేయడం కోసం. మొత్తం మూసుకొని రా, మన ఇద్దరం కలిసి పడుకుందాం. అంటే మన ఇద్దరం పనుకుంటావా? ఆ. సరంగా నువ్వు గాని కాలేస్తే పుక్కోడి నలిగినట్టు నలుగుతా. పొకోడీలు నలిగిపోయినా కజ్జికాయలు నలిగిపోయినా నువ్వు నా పక్కనే పడుకోవాలి. నువ్వు వెళ్ళి మీ అమ్మతో పడుకో. వెళ్ళా. చెప్పులు దడ దడలాడాయి. ఇక్కడ ఏంది పాములాగా బుస్సు బుస్సు అంటుంది. సిద్ధు టెర్రస్ పైకి వెళ్దామా? గాలి బాగానే ఆడుతుందిగా. అది కాదు, టెర్రస్ పైన తప్పిడి తప్పిడి తాండ్రే. వస్తున్నావు ఇప్పుడు. ఏయ్, ఆ, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ బెడ్ మీద నా నిద్ర పడతలేదు. అది ఏం చేస్తావురా? ఒక్క నిమిషం. ఒరే దరిద్రుడా, మంచి పరుపు మీద గట్టేసుకొని పడుకుంటాంట్రా. నాకేందు పరుపు మీద పనుకుంటే నిద్ర పడతలే, ఇట్లా గడ్డేసుకుని ఉంటేనే నిద్ర పడుతుంది. దా పనుకో. ఏయ్, లే లే, పడుకొని చాలు కానీ నేను జాయిన్ చేస్తాను. వెళ్ళి మొహం కొడుకోపో. నాకు అలవాటు లేదు, నేను పేపర్ చదువుతా. బాబు గ్రీన్ టీ తాగుతావా? గ్రీన్ కలర్ నాకు తీయద్దు, వైట్ కలర్ టీయే కావాలి. వెళ్ళు. ఆగు, ఎవడికి పడితే వాటికి టీలు కాఫీలు ఇయ్యొద్దే. అసలే హైదరాబాద్ లో పాల కరువు. అంకుల్, ఆ. హైదరాబాద్ లో పారొక్కలు ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. చెప్పు. అంకుల్, హీరో హీరోయిన్లు అవార్డు పాలు పంచుకున్నారు. అవార్డు ఫంక్షన్ లో హీరో హీరోయిన్లు పాలు పంచుకున్నారు. అయితే వాళ్ళు వీళ్ళు పాలు పంచుకుంటే ఇంకా మనకేం మిలిగిద్ది అంకుల్? అంటే బ్రిలియంట్ సిద్ధు, సూపర్ సిద్ధు. నువ్వు ఇలా ఒసేయ్, దరిద్రాల పాలు పంచుకుంటే ఆ పాలు వేరు ఈ పాలు వేరే. సారీ. అంకుల్, ఈ ఆ. చర్చలు చాలా గొప్పోళ్ళు. ఎంత గొప్పలు అంటే నేను చెప్తాను, కూర్చోండి. బ్యాంకాక్ లో ఎంజాయ్ చేసిన తదితరులు, బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తున్న తదితరులు, పద్మశ్రీ అవార్డు పొందుకున్న తదితరులు, పద్మశ్రీ అవార్డు పొందిన తదితరులు, క్రికెట్లు అవార్డు లైన్ చూస్తున్న తదితరులు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్న తదితరులు. ఇంతకన్నా పెద్ద గొప్పోళ్ళు ఇంకెవరు ఉంటారు? వావ్, వాట్ ఏ బ్రాడ్ మైండెడ్, సో క్యూట్. బ్రాడ్ మైండ్ కాదే, ఆ తదితరు వేరు ఈ తదితరు వేరు. యావండి, ఆ, మన ఇంట్లో ఉన్న 1000 కోట్ల బ్లాక్ మనీ ఉజాలా బ్లూలో నానబెట్టాడండి. నాన్న కోపడకండి నాన్న. సిద్ధు ఎందుకు అలా చేశావు? సిద్ధు 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 ఎందుకు చేసేవాళ్ళ తప్పు కదా. ఓ సిద్ధును మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నాన్న. ఏంటది? బ్లాక్ మనీని వైట్ మనీ చేయాలని మీ ఆశయం కదా. బ్లాక్ గా ఉన్న బట్టలు ఉజాల బ్లూలో పెడితే వైట్ అవుతాయి కదా, అందుకే బ్లాక్ మనీ పెడితే వైట్ అయింది అనమాట. అది సిద్ధు ప్లాన్. సూపర్ కదా, మీకు ఎన్నో ఏళ్ళున్న కష్టాలను తీరిపోయినా నాన్న. కష్టాలు తీరిపోలేదే, మన జీవితం సంకనాగిపోయినా. రేయ్, ఒక్క క్షణం కూడా ఎక్కడ ఉండదు. వెళ్ళిపో. అంటే స్కిట్ లోనా లేకపోతే టీం లీడర్ నుంచున్నా? మా ఇంట్లో పోరా, వెళ్ళి బయటికి. వాడేంటే వచ్చేటప్పుడు ఒక మూటతో వచ్చి 2 మూటలు నా వేసుకెళ్ళిపోతున్నా. ప్రేమ ఆప్యాయత అనురాగం ఇంకో 3 మూటలు కూడా కట్టుకొని తీసుకెళ్తున్నాను నాన్న. యావండి, మన ఇంట్లో ఉన్న బంగారం డబ్బు నగలు తీసుకెళ్తున్నాడండి. వాడు తీసుకెళ్తే మూతి మమకారం ఏదో చెప్పావే, అది కాదే. వాడు మొత్తం మన ఆస్తి మొత్తం తీసుకెళ్లిపోయా దరిద్రాలా. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి నాన్న? సార్ ఫోది కృష్ణకాంత్ పార్క్ వాచ్మెన్ అంకుల్, ఇందాక సిద్ధు కాల్ చేసే స్థలం అక్కడే ఉందా? ఉంచండి, ఒక 5 రూపాయలు ఎక్కువైనా కానీ మేము ముగ్గురం అక్కడికే వస్తాం.
బాగా ఎంజాయ్ చేసాం. గుడ్ గుడ్. రోజా గారు. ఓకే, రివర్స్ అది. దాంట్లో హాసిని ఇంటికి వస్తుంది, ఇక్కడ సిద్ధు ఇంటికి ఇంటికి వచ్చాడు. బాగుంది, సరదాగా అనిపించింది.